సగ్గుబియ్యం వడియాలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా కావాల్సినన్ని సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పులు తీసుకున్నాను. ఒక బౌల్లోకి వేసుకొని 2 కప్పులకి 4 కప్పులు వాటర్ పోసుకొని అరగంట నాననివ్వాలి. కారం కోసం 4-5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కచ్చపచ్చగా కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. మరొక బౌల్లో అరకప్పు బియ్యం పిండి, 1 కప్పు సగ్గుబియ్యంకి 1/2 కప్పు బియ్యం పిండి చొప్పున 1 కప్పు వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. మొత్తం మనం 5 కప్పులు వాటర్ అయితే అక్కడ వాడుకున్నామండి. తర్వాత గంజి కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని మొత్తం మనం 14 కప్పులు వాటర్ వేసుకోవాలి. ముందు 5 కప్పులు వేసుకున్నాం కాబట్టి మిగిలిన వాటర్ ఇక్కడ వేసుకొని ఎసరు మరిగిన తర్వాత దానిలోకి కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమము, బియ్యం పిండి, అలానే కారం, ఉప్పు అన్ని తగినట్టు వేసుకొని లో ఫ్లేమ్ లో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా లో ఫ్లేమ్ లో మంచిగా ఉడికించుకున్న తర్వాత బాగా చల్లారాక మీరు పొడి కాటన్ క్లాత్ మీద కానీ లేదంటే బాగా చల్లారిన తర్వాత కవర్ మీద వేసుకుంటే చక్కగా ఒక్క రోజులోనే ఆరిపోతాయండి. ఎండలు బాగా ఉన్నప్పుడు ఇలా ఒక్క రోజులో ఆరిపోతాయి. చక్కగా ఈ సమ్మర్ లో ఈ టైంలో వేసుకుంటేనే వడియాలు చక్కగా కుదురుతాయి. కవర్ మీద అయితే ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సాయంత్రానికి ఇలా ఎండిపోతాయి. మీరు క్లాత్ మీద వేసుకున్నవి ఆరడానికి ఒక 2 రోజులు టైం పడుతుంది. ఆరిన తర్వాత తీసుకోవటానికి వెనక్కి ఇలా వాటర్ చల్లుకుంటూ వాటిని అయితే రిమూవ్ చేసుకొని చక్కగా ఒక ప్లేట్లో వేసుకొని మరొక 2 రోజులు బాగా ఎండలో ఆరనిచ్చి చక్కగా వడియాలు ఆయిల్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా బియ్యం పిండిని కలుపుకోవటం వల్ల వడియాలు ఎక్కువ ఆయిల్ని పీల్చుకోకుండా చాలా బాగుంటాయి. సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా ఈ సమ్మర్లో అయితే ఒక్కసారి ఈ వడియాలను ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగా కుదురుతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. ట్రై చేశాక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.